హలో ఎవ్రీబడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ ట్రాక్స్ కార్ కేర్. ఇవాళ నా వెనకాల ఉన్న థార్ రాక్స్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ఎడిషన్. అలా ఎందుకు, దీంట్లో మేము ఏమేం వర్క్స్ చేసాము అని తెలుసుకోవాలంటే ఈ వీడియో వెంటనే చూడండి. స్టార్టింగ్ నుంచి చూస్తే ఫ్రంట్లో ఈ పియానో బ్లాక్ గ్రిల్ని మేము రెడ్ కలర్తో పెయింట్ చేసాము. బట్ మొత్తం గ్రిల్ని కాదు, ఓన్లీ 2 ప్లేసెస్ని. దీనివల్ల ఫ్రంట్ ఒక మంచి డ్యూయల్ టోన్ ఫీల్ వస్తుంది, ఒక మంచి స్పోర్టీ ఫీల్ వస్తుంది ఫ్రంట్ ఎడ్జ్. అలానే మీరు సైడ్ ప్రొఫైల్ని చూస్తే ఈ క్యాలిపర్ని కూడా మేము గ్లాస్ రెడ్ ఫినిష్లో పెయింట్ చేసాం. ఫ్రంట్లో బ్లాక్ అండ్ రెడ్ ఫీల్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఆ రెడ్ టచ్ హైలైటింగ్ కోసం ఇవ్వాలి. అలానే డిజైన్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. క్యాలిపర్స్ ఇంకా ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా మనం రెడ్ కలర్లోనే హింజెస్ తీసుకున్నాం. సో ఓవరాల్ బ్లాక్ అండ్ రెడ్ ఫీల్ కార్ని బాగా ఎలివేట్ చేస్తుంది. మీ కార్ మొత్తం బ్లాక్ ఉన్నప్పుడు ఇవి కూడా బ్లాక్ ఉంటే మోనోక్రోమ్ లుక్ వస్తుంది. ఒక మస్కులర్ కార్కి ఓవరాల్ ఫీల్ పెరగాలి, పెద్దగా మస్కులర్గా కనిపించాలి అంటే ఇలాంటి పెద్ద యాడన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లగేజ్ బాక్స్ గురించి చూస్తే ఇది పర్ఫెక్ట్లీ మేడ్ ఫర్ థార్ రాక్స్ స్పెసిఫిక్గా. అండ్ మీరు కలర్ చూసినా కానీ పియానో బ్లాక్ అండ్ బ్లాక్ పర్ఫెక్ట్ సింక్లో ఉంది. అండ్ ఇది మనం బ్లాక్లోనే ఎందుకు పెట్టాము అంటే చిన్న పార్ట్స్ రెడ్లో హైలైట్ అయ్యి బాగుంటాయి. ఇంత పెద్ద సైజ్ది ఉన్నప్పుడు సేమ్ కలర్ టోన్లో ఉంటేనే మీకు దాని షేప్ బయటకు వచ్చి రిఫ్లెక్షన్స్ నీట్గా కనిపించి కార్ కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది. చెట్టు లెక్కగలవా ఉనరారి పుట్ట లెక్కగలవా. జోక్స్ అపార్ట్, ఆ సైడ్ మనం లగేజ్ బాక్స్ పెట్టినందుకు ఈ సైడ్ కూడా ఆ ఫుల్ఫిల్మెంట్ లుక్ ఇవ్వడానికి మనం ఈ ల్యాడర్ యాడ్ చేసాం. ఈ ల్యాడర్తో చాలా యూజెస్ ఉన్నాయి. 1, కార్ చాలా రగ్డ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సైడ్ ప్రొఫైల్ నుంచి. అండ్ ఆబ్వియస్లీ దీన్ని పట్టుకొని మీరు కార్ పై కూడా ఎక్కవచ్చు. ఎక్స్టీరియర్ రౌండ్ అబౌట్ చూసేసాం కదా, ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్ళిపోదామా. కార్ ఇంటీరియర్ మీరు చూస్తే చాలా నీట్గా క్లాస్గా ఉంది. అంటే నిజంగా కంపెనీ ఫ్యాక్టరీలోనే తయారై ఇలా వచ్చిందేమో అన్నట్టుగా ఉంది. కానీ కాదు, వర్క్మెన్షిప్ మంచిగా అయినప్పుడు ఇలాంటి అవుట్పుట్టే వస్తుంది. ఈ పర్టికులర్ అవుట్పుట్ని మేము OEM గ్రేడ్ ఫినిష్ అంటాం. సీట్ కవర్ అయినా పెయింట్ అయినా ఇలాంటివన్నీ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేయించుకుంటే ఫ్యాక్టరీ ఫినిష్ లాగే వచ్చి ఏదో సపరేట్గా మాడిఫై చేసినట్టుగా కాకుండా OEM ప్లస్ లుక్ వస్తుంది. ఈ పర్టికులర్ ambient లైట్ మీరు చూస్తే దిస్ ఇస్ స్పెసిఫికలీ మేడ్ ఫర్ థార్ రాక్స్. ఈ AC వెంట్స్ కానివ్వండి, ఈ సన్న స్ట్రైప్స్ కానివ్వండి, ఇట్ యాడ్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లుక్. ఒక లగ్జరీ ఫీల్ కార్ లోపల కూర్చున్నప్పుడు మనకు అనిపిస్తుంది. చాలా మందికి థార్ రాక్స్ లో ఉన్న మేజర్ కంప్లైంట్ ఇంటీరియర్ మొత్తం బ్లంట్ గా వైట్ గా ఉంది, మాకు అది నచ్చట్లేదు అని. ఇలాంటి ఫుల్ ఇంటీరియర్ మోడిఫికేషన్ జనరల్ గా నార్త్ ఇండియా సైడ్ లో బాగా కామన్. మన సదర్న్ పార్ట్ లో స్పెసిఫిక్ గా హైదరాబాద్ లో ఇలాంటి ఫుల్ ఇంటీరియర్ చేసే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఇక్కడ చూస్తే గనక బ్లాక్ విత్ టాన్, ఈ కంప్లీట్ ఫీల్ విత్ సీట్ కవర్స్ బీయింగ్ టాన్ అండ్ మిగిలిన పార్ట్స్ కూడా బ్లాక్ కలర్ లో పెయింట్ చేసాము. కానీ ఎక్కడ కూడా ఏదో మళ్ళీ పెయింట్ చేసినట్టుగా అనిపించదు. ఇలా పెయింట్ చేయాలి అంటే మొత్తం ఇంటీరియర్ ని ఈ విధంగా డిస్మాంటిల్ చేయాలి. చేసి ఈచ్ పర్టికులర్ పార్ట్ ని, ఆ సర్ఫేస్ ని ప్రాపర్ గా బేస్ ప్రెప్ చేసి పెయింట్ చేసి దానిపైన ప్రొటెక్టివ్ మ్యాట్ క్లియర్ చేయాలి. ఇలా చేయడానికి చాలా మంది కస్టమర్లు భయపడతారు. కానీ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి పర్ఫెక్ట్ ఫిట్మెంట్ రావాలన్నా, ఈ ఫినిష్ రావాలన్నా మంచి ఆర్గనైజేషన్లో, ఎక్స్పీరియన్స్డ్ ఫిట్టర్ అండ్ ట్రైన్డ్ టెక్నీషియన్స్లో ప్రాపర్ అబ్జర్వేషన్లో వర్క్ అవుతే ఏ ప్రాబ్లం అంత ఈజీగా. ఇలాంటి వర్క్ చేసేటప్పుడు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మొత్తం కార్ ఇలాంటి వర్క్ కంప్లీట్ చేయడానికి 4 to 5 days అవుతుంది. మీరు ఎక్కడైతే కార్ ఇస్తారో ఆ ప్లేస్ ఇట్లాంటి వర్క్ చేయడానికి ప్రాపర్గా ఎక్విప్డ్ ఉండాలి. కార్ పార్కింగ్ 4 to 5 days అక్కడే హోల్డ్ అవుతుంది. చిన్న చిన్న పార్ట్స్ అన్నీ తీసి జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఒక్క చిన్న పార్ట్ పోయినా కంప్లీట్ అసెంబ్లీలో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్. సో ఈ టెన్షన్స్ అన్నీ మీరు పడే అవసరం లేకుండా మీకు కావాల్సినట్టు ఇలా బ్యూటిఫుల్గా మాడిఫై చేసేసి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఫీల్ ఉండేటట్టు పర్ఫెక్ట్ ఫినిష్తో మీ పర్ఫెక్ట్ టేస్ట్ ప్రకారం చేయాలి అంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి